ఎలక్షన్ ఈ నెల 11వ తారీఖు జరగబోతా ఉన్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఎం పార్టీ కూటమిగా 32 వార్డులలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఎదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో 19వ వార్డు గొల్లగూడెం గ్రామానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సిపిఎం పార్టీ ఇక్కడ పోటీ చేస్తా ఉంది. ధన్యాకుల మల్లిక గారు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. ఈ గ్రామానికి ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం జరిగింది. పేదలకి 50 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించే దాంట్లో సిపిఎం పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. ఆ సందర్భంగా 8 మంది కార్యకర్తలు వరంగల్ సెంట్రల్ జైల్లో 18 రోజులు జైల్లో కూడా ఉండడం జరిగింది. దాని తర్వాత ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ ఈ గ్రామంలో సీసీ రోడ్లు కానీ కాలువలు కానీ అనేక సంక్షేమ పథకాలు ఈ గ్రామం నిర్వహించింది. అలాగే మల్లికా గారి భర్త అయిన రామయ్య గారి గ్రామానికి గొర్రెల మేకల పెంపకందారుల సంఘం నుండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాదాపు 160-70 మందికి ₹1,00,000 చొప్పున గొర్రెల లోను పథకాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ గ్రామాల ప్రచార నిర్వహణ సందర్భంలో ప్రజల నుంచి చాలా మంచి ఆదరణ ఉంది. ప్రజలు మొత్తం కూడా మల్లికా గారిని గెలిపేయడానికి సిద్ధపడుతున్న పరిస్థితి కూడా ఉపడతా ఉంది. అందుకోసం మల్లికా గారు గెలిచిన తర్వాత ఎదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 19 వార్డులో వెంకటాద్రి వెంచారు, కార్తికేయ, రుద్ర, నందనవనం, ఎస్ఆర్ నగర్, శ్రీ సిటీ, బార్వన్ డబుల్ బెడ్రూమ్లు కూడా ఈ వార్డులో ఉన్నవి. గెలిచిన తర్వాత ఈ గ్రామంలో సొంత డబ్బులతోటి ఈ గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్ అభివృద్ధి కోసం కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ఈ వార్డులలో ఇప్పటికే కొన్ని కరెంట్ స్తంభాలు లేవు, కరెంటు లైన్లు లేవు, సైడ్ కాలాలు లేవు, సీసీ రోడ్లు లేవు. గెలిచిన తర్వాత వీటన్నిటి కోసం తెచ్చేదానికోసం అభివృద్ధి చేసేదానికోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకు, వివిధ వృత్తులు చేసేటువంటి అందరికీ కూడా పెన్షన్ తీసుకొచ్చే దాంట్లో ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. అందుకోసం ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం ప్రజలందరినీ కూడా. మరొకసారి ఈ గ్రామంలో 19 వార్డులో సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ధన్యాకుల మల్లిక గారిని అత్యంత గెలిపించడానికి కోరుతా ఉన్నాం. చుట్టే కొడవల నచ్చింద్రం మా ఊరు.